హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు క్వాంట్ విత్ హైన్స్. ఈరోజు మనం 1 జూలై 2024 సెకండ్ షిఫ్ట్ టైర్ 1 ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ క్వాంట్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ చేయబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ. సైన్ థీటా వాల్యూ ఇచ్చారు. ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ 2xy, హైపోటెన్యూస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఏసీ. టాన్ థీటా వాల్యూ కనుక్కోమన్నారు. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కనుక్కోవాలి. అంటే ఏబీ బై బీసీ. ఏబీ వాల్యూ మనకి 2xy వచ్చింది. బీసీ వాల్యూ కావాలంటే మనం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తే మనకి బీసీ సైడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వస్తుంది. కాబట్టి 2xy బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఆప్షన్ 2. సెకండ్ క్వశ్చన్ రేషన్ ప్రపోర్షన్. ఈ2 మల్టిప్లికేషన్ ఈక్వల్ చేయాలి. అంటే 2 క్యూబ్ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు a to the power 5.06 ఇంటూ a to the power మైనస్ 4.06. ఇక్కడ బేసెస్ 8 సేమ్ కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు. కాబట్టి 5.06 మైనస్ 4.06, 5.06 మైనస్ 4.06 1. కాబట్టి 2 క్యూబ్ కూడా 8 ఇంటూ ఎక్స్. 8 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి x ఈక్వల్స్ టు 1. ఆప్షన్ 1. థర్డ్ క్వశ్చన్ ఏజెస్. ద ఏజ్ ఆఫ్ ఓల్డర్ ఆఫ్ 2 బాయ్స్ ఇస్ థ్రైస్ దట్ ఆఫ్ యంగర్. అంటే చిన్నతని వయస్సు x అనుకుంటే పెద్దతని వయస్సు 3x, మూడింతలు. థ్రైస్ అని ఇచ్చారు కాబట్టి మూడింతలు. 9 years ago ఇట్ వాస్ 5 times దట్ ఆఫ్ యంగర్. 9 years 3x మైనస్ 9 x మైనస్ 9 వాళ్ళ ఏజెస్. 9 years ago 5 times అని ఇచ్చారు. అంటే పెద్దతను చిన్నతను కన్నా 5 ఇంతలు ఉన్నారు కాబట్టి ఇలా మనం ఈక్వేట్ చేస్తాము. 3x మైనస్ 9 ఈక్వల్ టు 5x మైనస్ 45. 5x మైనస్ 3x 2x, 45 మైనస్ 9 36. అంటే x 18. పెద్దతని ఏజ్ 3x కాబట్టి 3 ఇంటూ 18 54. ప్రెజెంట్ ఏజెస్ మనల్ని కనుక్కోమన్నారు కాబట్టి ఆప్షన్ 3. ఫోర్త్ క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఇక్కడ యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నారు. యావరేజ్ స్పీడ్ తెలుసు మనకి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ 110 మైల్స్ అని ఇచ్చారు. 55 మైల్స్ పర్ అవర్ స్పీడ్ ఇచ్చారు. అంటే D1 S1 అనుకుంటే 110 మైల్స్ ప్లస్ నెక్స్ట్ 120 మైల్స్ అంటే 120. అండ్ దెన్ హీ డ్రైవ్స్ నెక్స్ట్ 60 మైల్స్ ఇన్ అన్ అవర్ అంటే 60 మైల్స్. ఇక్కడ టైం, ఇక్కడ 55 మైల్స్ పర్ అవర్ అంటే 110 అంటే ఇంటూ 2 hours పడుతుంది. అదేవిధంగా 120 మైల్స్ అట్ 60 మైల్స్ పర్ అవర్ అంటే 120 మైల్స్కి 2 hours పడుతుంది. కాబట్టి టైం 2 hours. నెక్స్ట్ 60 మైల్స్ ఇన్ అన్ అవర్. ఇక్కడ టైం ఇచ్చారు కాబట్టి 1 hour. 180 ప్లస్ 110 290 బై 5 58. ఆప్షన్ 3. ఫిఫ్త్ క్వశ్చన్ జామెట్రీ. PQ డయామీటర్ ఇచ్చారు, సెంటర్ O. ద టాంజెంట్స్ అట్ R. టాంజెంట్స్ ఇక్కడ ర్యాండమ్గా టాంజెంట్ R అనుకుంటే ఈ PQ ఇంకా టాంజెంట్ ఒక పాయింట్ A దగ్గర మీట్ అవుతున్నాయి. ఇఫ్ యాంగిల్ RPQ యాంగిల్ 27 degrees అని ఇచ్చారు. మనల్ని యాంగిల్ RQP కనుక్కోమంటున్నారు. ఈ యాంగిల్ మనం టీటా అనుకుంటే టీటా వాల్యూ కనుక్కోవాలి. యాంగిల్ R 90 degrees, ఎందుకంటే యాంగిల్ అనే సెమీ సర్కిల్ 90 degrees కాబట్టి. అంటే టీటా ప్లస్ 27 degrees మనకి 90 degrees అవుతే టీటా 63 degrees. ఆప్షన్ 4. సిక్స్త్ క్వశ్చన్ బాడ్మా సింప్లిఫికేషన్. 7 ప్లస్ 8 ఇంటూ 7 డివిజన్ 8 ప్లస్ 7 డివైడ్ 7 డివైడ్ 7. A డివైడ్ B డివైడ్ C. A డివైడ్ B అంటే A బై B, మళ్ళీ డివిజన్ విత్ C అంటే 1 బై C అంటే A బై B ఇంటూ C. 7 ప్లస్ 8 ఇంటూ 7 డివిజన్ 8 ప్లస్ 7 డివైడ్ 7 డివైడ్ 7 అంటే 7 బై 7 ఇంటూ 7. అదేవిధంగా డినామినేటర్లో 3 ప్లస్ 3 ఇంటూ 3 డివిజన్ ఉంది అంటే బై 3 ప్లస్ 5 డివైడ్ 5 డివైడ్ 5 అంటే 5 బై 5 ఇంటూ 5. 8 8 7 7 3 3 క్యాన్సిల్, 5 5 గెట్ క్యాన్సిల్. 7 ప్లస్ 7 14 ప్లస్ 1 బై 7. 3 ప్లస్ 3 6 ప్లస్ 1 బై 5. Cross multiplication 14 7 times 98. 98 plus 1 99 by 7 by 5 6 30 plus 1 31 by 5.
అంటే 99/7 రెసిప్రోకేట్ అయితే 5/31. 99 into 5 495 by 7 into 31 217. 217 into 2 434 అంటే 61 మిగులుతుంది. కాబట్టి 261/217 ఆప్షన్ 3. 7th క్వశ్చన్ జామెట్రీ. సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 స్పియర్స్ ఇచ్చారు 25:36 రేషియో అని. సర్ఫేస్ ఏరియా రేషియో అంటే r1² / r2² 25/36 అంటే r1/r2 5/6. మనల్ని వాల్యూమ్స్ రేషియో కనుక్కోమన్నారు. అంటే r1³ అంటే 5/6 హోల్ క్యూబ్. 5³ 125, 6³ 216 ఆప్షన్ 3. 8th క్వశ్చన్ బార్ గ్రాఫ్ ఇచ్చారు. మ్యాగజైన్ 6 బ్రాంచెస్ ABCDEF కాన్సిక్యూటివ్ ఇయర్స్ 2021 and 2022. ఇక్కడ 2021 బ్లూ కలర్లో, 2022 ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. క్వశ్చన్ ఏమడిగారంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ ABC in 2020 is the average sales of branches ACF in 2021. అంటే పర్సంటేజ్ కనుక్కోమంటున్నారు. యావరేజ్ సేల్స్, రెండు యావరేజ్ సేల్స్ కాబట్టి మనం అది కూడా 3 క్వాంటిటీస్ కాబట్టి మనం ఓన్లీ సమ్ చేస్తే సరిపోతుంది. ABC in 2022 అంటే 105, B 65, C 110. 110 plus 105 plus 65 280. ACF in 2021 A 80, C 95, F 70. 70 plus 80 150 plus 95 245. పర్సంటేజ్ కనుక్కోమంటున్నారు. 245/280 into 100. 007 4 times 7 3s are 21, 3 left 5. 355/4 పర్సంటేజ్ అంటే 87.5% ఆప్షన్ 2. 9th క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్. రేష్మా టుక్ అ లోన్ ఆఫ్ 12 lakh విత్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇంత డబ్బులు తను తీసుకుంది లోన్గా, అంటే ఇది ప్రిన్సిపల్. ఫర్ యాజ్ మెనీ ఇయర్స్ యాజ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే టైం పీరియడ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇక్కడ ఇచ్చారు. ఇఫ్ షీ పేడ్ 9,72,000 యాజ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 9,72,000 ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనల్ని కనుక్కోమన్నారు. మనకు తెలుసు SI ఈక్వల్స్ టు PTR/100 అని. సింపుల్ ఇంట్రెస్ట్ 9,72,000, ప్రిన్సిపల్ 12 lakhs. 1 2 3 4 5. టైం పీరియడ్ అన్న రేట్ అన్న ఒకటే కాబట్టి మనం టైం పీరియడ్ R ఇంటూ R² బై 100. 0 0 3 zeros 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 12 1 time 12 8s are 96, 1 left 1 అంటే R² ఈక్వల్స్ టు 81 ఈక్వల్స్ టు 9² అంటే R పర్సంటేజ్ ఈక్వల్స్ టు 9% ఆప్షన్ 3. 10th క్వశ్చన్ జామెట్రీ. ఇన్ అ ట్రయాంగిల్ ABC 2 medians AD and B intersect at G. మీడియన్స్ ఇంటర్సెక్ట్ దాన్ని సెంట్రాయిడ్ అంటాము. అట్ రైట్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ మనకి 90 degrees అని ఇచ్చారు. AD లెంగ్త్ 18 centimeters, మీడియన్ లెంగ్త్ ఇచ్చారు 18 centimeters. మనకు తెలుసు సెంట్రాయిడ్ మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే 2 parts అవుట్ ఆఫ్ 3 parts 18 3 6 అంటే 12 centimeters. 18 minus 12 6 centimeters అంటే AG లెంగ్త్ 12, GD లెంగ్త్ 6. అదేవిధంగా BE 12 centimeters అని ఇచ్చారు. అది కూడా 2:1 రేషియో అంటే 2 parts అవుట్ ఆఫ్ 3 parts 12. 3 4s are 12 అంటే 8 centimeters 4 centimeters. BG లెంగ్త్ 8 centimeters, GE లెంగ్త్ 4 centimeters. ఇక్కడ క్వశ్చన్ లెంగ్త్ ఆఫ్ BD కనుక్కోమంటున్నారు. ఈ లెంగ్త్ ట్రయాంగిల్ BGD ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 3 4 5 పైథాగరస్ ట్రిప్లెట్స్ ఇంటూ 2 చేస్తే 6 8 10. ఇక్కడ 2 లెంగ్స్ 8 centimeters 6 centimeters అని ఇచ్చారు. అంటే BD లెంగ్త్ 10 centimeters ఆప్షన్ 3. 11th క్వశ్చన్ పర్సంటేజ్. ఇఫ్ 18 toys అవుట్ ఆఫ్ 75 toys are of boys and the rest are for girls. రెస్ట్ అంటే 75 minus 18 అవుట్ ఆఫ్ 75
టాయ్స్. పర్సంటేజ్ కనుక్కోమన్నారు అంటే ఇంటూ 100. 75 మైనస్ 18 7. 57 ఇంటూ 100 by 75 4/3. 3 1 time, 3 1 time 9. 9 4s are 76. పర్సంటేజ్ ఆప్షన్ 2. 12th క్వశ్చన్ కొంచెం కష్టమైన బాడ్ మాస్ సింప్లిఫికేషన్. ఇక్కడ బ్రాకెట్ ఆఫ్, ఇది బ్రాకెట్, మళ్ళీ దీంట్లో ఆఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ టర్మ్ సాల్వ్ చేయాలి. 5 into 9 45 plus 1 46/9. ఆఫ్ అంటే ఇంటూ 9 into 20 180. 180 plus 9 189/20. 9 1 time 21 times 2 10 times 23. మిగిలింది 23 into 21/10. ఈ టర్మ్ 7 into 8 56. 56 plus 7 63/8. ఇక్కడ డివిజన్ సైన్ బదులు మల్టిప్లికేషన్ అయితే ఈ టర్మ్ రెసిప్రోకేట్ అవుతుంది, అంటే 10/23 into 21. 21 1 time 3 times, 2 4 times 5 times. న్యూమరేటర్ 5 into 3 15/23 into 4 92. ఈ వాల్యూ 15/92 మనకి వచ్చింది. నెక్స్ట్ ఈ టర్మ్ సాల్వ్ చేస్తే 4/7 ఇంటూ 4 into 2 8. 8 plus 1 9/2. డివిజన్ ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ టర్మ్ సాల్వ్ చేయాలి. 5 into 3 15 plus 1 16/3 ఇంటూ 2 into 4 plus 1 5/2. 2 1 time 8 times. ఈ టర్మ్ 40/3. 4/7 ఇంటూ 9/2. డివిజన్స్ అండ్ మల్టిప్లికేషన్ అయితే 40/3, రెసిప్రోకేట్ అయితే 3/40 వస్తుంది. 2 times 2 20, అంటే ఈ టర్మ్ 27/140. ఈ టర్మ్ వాల్యూ మనకి 27/140 అని వచ్చింది. ఇప్పుడు మనకు 3 టర్మ్స్ వచ్చాయి. 27/140 మైనస్ 15/92 ప్లస్ 1/2. ఈ 2 సాల్వ్ చేస్తే 92 ఎల్సిఎం minus 15 plus 2 4s are 8 46. 46 minus 15 31/92. Finally 27/140 plus 31/92. ఇక్కడ 4 కామన్ తీస్తే 27/4 is a 12 2 5 left. 31/4 2s are 8 1 3 left 23. ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ 4th ఆప్షన్ వస్తుంది. 13th క్వశ్చన్ నంబర్స్. ఫైండ్ ద నెంబర్ వెన్ సక్సెస్ఫుల్లీ డివైడెడ్ బై 3 5 and 7 లీవ్స్ రిమైండర్ 2 1 and 3 రెస్పెక్టివ్లీ అండ్ ద లాస్ట్ కోఎఫిషియంట్ ఇస్ 3. ఇక్కడ సక్సెసివ్లీ డివైడెడ్ అని ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఎక్స్ అనుకుంటే సక్సెసివ్లీ డివైడెడ్ అంటే ఈ ఎక్స్ని 3తో డివైడ్ చేస్తాము. అప్పుడు మనకు వచ్చిన కోఎఫిషియంట్ ఒకటైతే రిమైండర్ 2 అని ఇచ్చారు, అంటే ఇక్కడ 2. ఇప్పుడు ఈ Q1 నెంబర్ని 5తో డివైడ్ చేస్తాము, అదే సక్సెసివ్లీ డివైడెడ్ అంటే. Q2 కోఎఫిషియంట్ వస్తే రిమైండర్ మనకి 1 అని ఇచ్చారు. నెక్స్ట్ 7తో డివైడ్ చేస్తాము Q2 నెంబర్ని, అప్పుడు మనకి కోఎఫిషియంట్ 3 అని ఇచ్చారు, రిమైండర్ కూడా 3 అని ఇచ్చారు. మనకు తెలుసు డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ అప్లై చేస్తే Q2 ఈక్వల్స్ టు 7 into 3 plus 3. 21 plus 3 24. ఇక్కడ అప్లై చేస్తే Q1 5 into Q2 5 into 24 plus 1. 5 into 24 120 121. ఇక్కడ అప్లై చేస్తే x ఈక్వల్స్ టు 3 into Q1 3 into 121 plus 2. 363 plus 2 365. Option 3. 14th question, time and distance. Ram traveled equal distance with speed 40 45 60 km/h అని ఇచ్చారు. యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నారు. యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉండడానికి మనం ఎల్సిఎం తీసుకుందాము. ఎల్సిఎం ఆఫ్ 40 45 60 360. డిస్టెన్స్ 360 అనుకుంటే
3 times వెళ్ళాడు కాబట్టి 360 into 3 టైం, మళ్ళీ టైం డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 360, స్పీడ్ ఫస్ట్ 40, సెకండ్ 45, థర్డ్ 360 by 60. 4 1 time 9 times, 9 5 time 40, 5 1 time 8 times, 0 0 6 times. 360 into 3 by 9 plus 8 plus 6. 1080 by 9 plus 8 17, 17 plus 6 23. ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 46.96 km/h వస్తుంది. ఆప్షన్ 1. 15th క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్. A and B can do a piece of work in 8 days. అంటే టుగెదర్ మనకి 8 days అని ఇచ్చారు. ఇద్దరు కలిపి 8 daysలో వర్క్ చేస్తానని ఇచ్చారు. B alone, కేవలం B 16 daysలో చేస్తాడు. ఏ వాల్యూ కనుక్కోమంటున్నారు. ఏ ఎన్ని డేస్ టైం పడుతుంది అని. A plus 16. 8 1 time 2 times, అంటే 2A equals to A plus 16. A equals to 16 days. Option 3. 16th question, profit and loss. Ravi sells his good at a 25% loss on cost price but uses 45% less unit. Find percentage profit or loss. ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనం 100 రూపీస్ అని అనుకుంటే 100 యూనిట్స్కి 100 రూపీస్ అనుకుంటే 25% లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్ అంటే 100 రూపీస్కి కొని 100 - 25కి అమ్ముతున్నాడు, అంటే 75 రూపీస్కి అమ్ముతున్నాడు. బట్ యూజెస్ 45% లెస్ వెయిట్. ఇక్కడ 100 యూనిట్స్ కొన్నాడు కానీ అమ్ముతున్నది 45 తక్కువ, అంటే 55 యూనిట్స్. సెల్లింగ్ ప్రైస్ 55 యూనిట్స్ 75 రూపీస్కి అమ్ముతున్నాడు. 55 యూనిట్స్ 75 రూపీస్కి అమ్ముతున్నాడు. 100 యూనిట్స్ ఎంతకు అమ్మాడు మనం కనుక్కోవాలి. SP 75 into 100 by 55. కాస్ట్ ప్రైస్ మనకు వచ్చింది 100 యూనిట్స్ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ SP minus CP by CP into 100. ఆల్రెడీ CP కూడా 100 కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి SP minus CP. 75 into 100 by 55 minus 100 మన ఆన్సర్. 75 minus 55 20 into 100 by 55. 5 11 times 4 కాబట్టి మన ఆన్సర్ 400 by 11. ఆప్షన్ 2. పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్. 17th క్వశ్చన్, జామెట్రీ. ద సైడ్స్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5. Surface area equal to the, and its surface area is equal to the surface area of the cube with side 6 units. What is the approximate volume of the cuboid? ఇక్కడ క్యూబాయిడ్ 3x 4x 5x సైడ్స్ రేషియో. సర్ఫేస్ ఏరియా ఈక్వేట్ చేయమన్నారు. అంటే క్యూబాయిడ్ 2 into లెంగ్త్ into బ్రెత్ 3x into 4x 12x square, breadth into height 4x into 5x 20x square, height into length 3x into 5x 15x square equals to 6a square. Side 6 units అని ఇచ్చారు. 6 square. 2 1 time 3 time. 12 plus 20 32. 32 plus 15 47x square. 3 times 36 108. X square equals to 108 by 47. అంటే x వాల్యూ √108 by 47. ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి 47ని 48గా రాసుకుంటే 12 9 times 12 4 times కాబట్టి x వాల్యూ √9 by 4 3/2. మనకి x వాల్యూ వచ్చింది. వాల్యూమ్ కనుక్కోమన్నారు. లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అంటే 3x into 4x into 5x. 20 into 3 60x cube. 60 into 3 cube 27 by 2 into 2 into 2 30 to 15. కాబట్టి మన ఆన్సర్ 27 into 7.5.
202.5. ఇక్కడ 47 బదులు 48 ఎక్కువ తీసుకున్నాము డినామినేటర్, కాబట్టి న్యూమరేటర్ ఎక్కువ వస్తే మనకు ఆన్సర్ తక్కువ వస్తుంది. కాబట్టి 202.5 కన్నా ఎక్కువ 210, ఆప్షన్ 1. 18th క్వశ్చన్, పర్సంటేజ్ 3 persons ran for office and got this many votes respectively. What was the winning candidate's percentage of the total votes? అన్నిటికన్నా ఎక్కువ 11,628 కాబట్టి 11,628. టోటల్ 11,628 ప్లస్ 7,636 1136. 12 plus 8 20. 3 plus 3 6 plus 4 10. 12 13 14 7 8 9 10 2 204 2 zeros into percentage కనుక్కోమన్నారు అంటే into 100. 0 0 cancel. 4 5s are 20, 4 1s are 4, 4 2s are 8, 3 left, 4 9s are 36, 0 7. 51 5 times, 25 5 times, 290 minus 255, 357. 357 అంటే 7 times కాబట్టి 57%, ఆప్షన్ 3. 19th క్వశ్చన్, 3-dimensional చార్ట్ ఇచ్చారు. ద చార్ట్ డీటెయిల్స్ ద సేల్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ డిఫరెంట్ మంత్స్. ఇది ఒక 3-dimensional చార్ట్. ఇన్ విచ్ మంత్ వాజ్ ద సేల్ ఆఫ్ మెలన్స్ ద లోయెస్ట్ అండ్ బై హౌ మచ్ వాజ్ ఇట్ మోర్ దెన్ ది సేల్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ దట్ మంత్. ఇక్కడ చూసినట్లయితే ఇది ఏప్రిల్, మే, జూన్ 3 months ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మన కలర్స్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మెలన్ గ్రీన్ కలర్, కివి బ్లూ కలర్, ఆరెంజ్ yellow color, peach grey color, pear orange color, apple blue color. Question, in which month was the sale of melons the lowest? ఇక్కడ melons green color 20, 58, 33. అన్నిటికన్నా 20 కాబట్టి జూన్ మంత్. అండ్ బై హౌ మచ్ వాజ్ ఇట్ మోర్ దెన్ ద సేల్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ దట్ మంత్. ఇదే మంత్లో, జూన్ మంత్లోనే ఆరెంజ్ సేల్స్ ఎంత ఎక్కువ అడుగుతున్నారు. ఆరెంజ్ అంటే yellow color 17 oranges, 20 melons. హౌ మచ్ మోర్ అని అడిగారు కాబట్టి 20 minus 17 3, ఆప్షన్ 1. 20th క్వశ్చన్, గ్రాఫ్ ఇచ్చారు. ప్రొడక్షన్ ఆఫ్ 2 cars A and B. ఇక్కడ ఇంటూ మార్క్ టైప్ A డాట్ B అంటే ఇది A, ఈ లైన్ B. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ది గివెన్ ఇయర్స్ వాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ టైప్ A కార్స్ మోర్ దెన్ ది యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ టైప్ కార్. అంటే యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ కార్ ఏ అడుగుతున్నారు. యావరేజ్ కనుక్కోవాలి ఆఫ్ ఏ. 400, 300, 250, 200, 125, 100. 5 7 4 plus 3 7 8 9 10 11 12 13. కాబట్టి యావరేజ్ 1375 by 6 years కాబట్టి by 6. 6 12 1 6 2s are 12, 5 left, 6 9s are 54. అంటే అప్రాక్సిమేట్లీ 229 కాబట్టి 229 కన్నా ఎక్కువ. క్వశ్చన్ ఏమడిగారంటే ఈ 229 కన్నా ఎన్ని ఇయర్స్ ఎక్కువగా ఉంది. 250, 300, 400 కాబట్టి 3 years, ఆప్షన్ 4. 21st క్వశ్చన్, జామెట్రీ. In a circle, ABCD is a cyclic quadrilateral in which A is drawn parallel to CD and BA is produced to F. ఇక్కడ డయాగ్రామ్ లో చూసినట్లు ఏబీని ఎక్స్టెండ్ చేశారు F వరకు. యాంగిల్ ABC 85 degrees ఇచ్చారు. యాంగిల్ FAE 24 degrees ఇచ్చారు. యాంగిల్ BCD ఈ యాంగిల్ టీటా అనుకుంటే టీటా వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ సైక్లిక్ క్వాడ్రిలేటర్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్ సమ్ 180 degrees ఉంటుంది. కాబట్టి ఇది 85 degrees అయితే ఇది 95 degrees అవుతుంది. ఏ ఇంకా సిడి ప్యారలల్ కాబట్టి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఇది కూడా 95 degrees. 95 degrees, 95 degrees. ఇది 25 degrees అన్నప్పుడు ఆపోజిట్ యాంగిల్ 24 degrees. 24 plus 95 119. ఈ యాంగిల్ 180 minus 119. సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో సమ్ 180 degrees ఉంటాయి కాబట్టి ఈ యాంగిల్ 119 degrees, ఆప్షన్ 2.
22nd question, percentage. The price of an electric bike was 1,25,000 last year. This year its price got decreased by 30%. What is the price of the electric bike this year? అంటే లాస్ట్ ఇయర్ 1,25,000 ఉంది, ఈ ఇయర్ 30% తగ్గింది. తగ్గిన తర్వాత ఎంత అయింది అని అడుగుతున్నారు. ఇది 100% అన్నప్పుడు 30% తగ్గిస్తే మనకి 70% వస్తుంది. అంటే 1,00,000లో 70% మన ఆన్సర్. 0 క్యాన్సిల్ అయిపోతే 125 into 7, 14 plus 3, 17, 8, 7, 5, 2 zeros. Option 3. 23rd question, geometry. Respective ratio between numerical values of curved surface area and the volume of right circular cylinder ఇచ్చారు 2:3 అని. అంటే 2πr/h by πr²h వాల్యూ మనకి 2/3 అని ఇచ్చారు. పై RR/HH క్యాన్సిల్ అయిపోతే 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే R = 3 మనకు వచ్చింది. ఇఫ్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ 3:7. ఆల్రెడీ మనకి రేడియస్ 3 అని వచ్చింది, హైట్ 7, కాబట్టి R3 H7 మనకు వచ్చింది. మనల్ని టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ కనుక్కోమన్నారు. అంటే ఈ వాల్యూ మనల్ని కనుక్కోవాలి. 2 into పై వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది కాబట్టి పై యాజ్ ఇట్ ఈస్ R3, H plus R, 3 plus 7, 10, 60 pi centimeters square. Option 2. 24th question, geometry. Two circles touch each other at point O. AB is a simple common tangent to both the circle touching at point A and point B. Radius of circles ఇచ్చారు 9 and 4 centimeters అని. AB length కనుక్కోమన్నారు. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ R1 plus R2. ఇక్కడ ఈ డిస్టెన్స్ R1 minus R2. ఇది 90 degrees అవుతుంది ఎందుకంటే రేడియస్ టు టాంజెంట్ 90 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ AB లెంగ్త్ కనుక్కోవాలి. ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే AB లెంగ్త్ √4 R1 R2 వస్తుంది. అంటే 2 √R1 R2. రేడియస్ ఇచ్చారు 9 into 4, 36√6, 6 2s are 12. Option 3. 25th question, table ఇచ్చారు. మార్క్స్ obtained by 100 students out of 50 marks in maths and physics. క్వశ్చన్ ఏం అడిగారంటే if at least 60% marks in physics are required for pursuing higher studies in physics. అంటే ఫిజిక్స్లో కనీసం 60% మార్క్స్ వస్తే హయ్యర్ స్టడీస్కి ఎలిజిబుల్ అవుతారు. అలా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మనల్ని కనుక్కోమన్నారు. 50 మార్క్స్లో 60% కనుక్కోమన్నారు. 60% ఆఫ్ 50, 1 time, 2 time, 2 1 time, 30 మార్క్స్ అయినా రావాలి. మినిమం 30 మార్క్స్ ఆ పైన, అంటే 30 or above. 21 స్టూడెంట్స్ ఉన్నారు ఫిజిక్స్లో. ఆప్షన్ 3. ప్లీజ్ లైక్, share, comment and subscribe to my channel. Thank you.